హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మను వేద సిస్టర్స్. సో ఇవాళ మ్యాటర్ ఏంటో తెలుసా? మనమైతే ఇవాళ జూ పార్క్ వెళ్తున్నాం. నెహ్రూ జూలాజికల్ పార్క్ అనమాట, హైదరాబాద్లో ఉంటుంది కదా. సో మేమైతే ఇప్పుడు టికెట్ తీసుకొని ఎంటర్ అవ్వబోతున్నాం. సో మేమైతే ఇక లోపలికి వచ్చేసి వెహికల్ ఎక్కేసాం. ఇక ఫస్ట్ అయితే మనము విజిట్ చేయాల్సిన యానిమల్ అయితే వైట్ బెంగాల్ టైగర్ అన్నమాట. అంత దగ్గర నుంచి చూసేసరికి కొంచెం భయం వేసింది, అదేమో ముందుకు వస్తానే ఉంది. సో ఇక ఇప్పుడే లంచ్ చేసినట్టుంది, అందుకే ఇక మంచిగా లంచ్ తినేసి పండుకుంది. ఇప్పుడు మళ్ళీ వీడియో తీస్తున్నా అనేసి లేచిందనమాట. ఇక అటు ఇటు దిక్కులు చూస్తా ఇక వాటర్లోకి దిగేసింది. సో ఇదైతే ఆ వైట్ బెంగాల్ టైగర్ గురించి ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఈ వైట్ టైగర్ని అయితే క్లీన్ కారా అడాప్ట్ చేసుకుందనమాట. సో ఇక కాసేపు అలా చూసేసి ఇక వాటర్లోకి దిగుదామని వెళ్తుంది టైగర్ అయితే. సో మన నెక్స్ట్ యానిమల్ ఏంటో తెలుసా? ఇదైతే ఒక ఫాక్స్ అనుకుంటా, ఫాక్స్ లాగా ఉంది. కాకపోతే ఇక్కడ ఏం కనిపించలే మాకు. సో ఇక వచ్చేసినాం. సో నెక్స్ట్ అయితే మనం పికాక్ చూస్తున్నాం. సో అదిగోండి ఎంత క్యూట్గా ఉందో కదా. సో ఇక మళ్ళీ పికాక్ చూసేసి వెహికల్ ఎక్కేసాం. సో ఇక్కడ అయితే మనకి కొన్ని ఈమూస్ కనిపించాయి. ఈమూస్తో పాటు బ్యాక్ సైడ్ కొన్ని పావురాలు ఉన్నాయి. ఇంకా ఈమూస్తో పాటు కొన్ని ఇక్కడ డీర్స్ కూడా ఉన్నాయి అన్నమాట. సో ఎంత బాగున్నాయో కదా. నాకు డౌట్ వచ్చింది, ఎందుకో తెలియదు, ఇక్కడైతే ఈమూస్ ఇంకా డీర్స్ ఒకే దగ్గర ఉన్నాయన్నమాట. సో ఇక అంతా చూసేసుకొని మళ్ళీ నెక్స్ట్ మనమైతే ఈ బర్డ్ని చూడడానికి వచ్చామన్నమాట. సో ఈ బర్డ్ ఏంటంటే అటు సైడ్ వెనకాలకి వెళ్ళి దాంకుంది వీడియో తీస్తున్నా అనేసి. సో ఇక కొంచెం అయితే వైట్ కలర్లో ఉంది, కొంచెం అయితే బ్లాక్ కలర్లో ఉంది. సో ఇదైతే రెడ్ జంగిల్ ఫోల్ అంట. సో ఇదైతే సేమ్ కోడి పుంజ లెక్కనే ఉంది, కాకపోతే ఇది ఫారెస్ట్లో ఉంటాయి అన్నమాట. ఫారెస్ట్ హెన్ అంట, ఇవి ఎక్కువగా ఫారెస్ట్లోనే తిరుగుతాయంట. సో ఇక మేమైతే వెళ్తూ ఉన్నాము. సో నెక్స్ట్ అయితే ఎక్కడికి వెళ్దామో తెలుసా? వైట్ పికాక్ని చూడడానికి. సో ఇక్కడైతే టోటల్ 3 పికాక్స్ ఉన్నాయన్నమాట, వైట్ పికాక్స్. సో ఎంత క్యూట్గా ఉన్నాయో కదా. బ్లూ పికాక్స్ కూడా చాలా క్యూట్గా ఉంటాయి, కాకపోతే ఈ వైట్ కలర్వి కూడా క్యూట్గానే ఉంటాయి, కాకపోతే వైట్ కలరే ఉంటుంది కదా మొత్తం. సో ఇక్కడైతే ఈ బ్లూ పికాక్ చూడండి ఎంత క్యూట్గా ఉందో కదా. సో నాకైతే ఎక్కువ బ్లూ పికాక్ అంటేనే ఇష్టం, ఎందుకంటే ఇది బ్లూ అండ్ గ్రీన్తో ఉంటుంది కదా. కానీ వైట్ పికాక్ అయితే టోటల్ వైటే ఉంటుంది, ప్యూర్ వైట్ అది కూడా. సో అందుకే నాకు కొంచెం వైట్ పికాక్స్ అంటే అంత ఇష్టం ఉండదు. సో కాకపోతే పికాక్ సౌండ్ అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. సో నెక్స్ట్ యానిమల్ ఈజ్ ఎలిఫెంట్ అనమాట. సో ఇక్కడ టోటల్ 3 ఎలిఫెంట్స్ ఉన్నాయి. స్మాల్ ఎలిఫెంట్, మీడియం ఎలిఫెంట్, లార్జ్ ఎలిఫెంట్ అన్నమాట. సో చాలా క్యూట్గా ఉన్నాయి ఇవి కూడా. సో ఇక్కడైతే 3 వాటి ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాయి అన్నమాట. సో ఇదైతే స్మాల్ ఎలిఫెంట్, ఇది మీడియం ఎలిఫెంట్, ఇది లార్జ్ ఎలిఫెంట్ అనమాట. అట్లనే ఉంది. అంత పెద్ద యానిమల్ని చూపిస్తున్నావు, నన్ను చూపివా అని చెప్పేసి ఉడత అయితే వచ్చింది నా దగ్గరికి. మళ్ళీ వీడియో తీస్తుంటే వెళ్ళిపోయింది. సో ఇక ఎలిఫెంట్స్ని చూసుకొని మళ్ళీ వెహికల్ ఎక్కేసాం. సో మా చెల్లి అయితే చూడండి హాయ్ చెప్తుంది. ఇదే మా చిన్న చెల్లి అనమాట, క్యూట్గా ఉంటుంది, కాకపోతే అల్లరి ఎక్కువ చేస్తుంది. సో ఇక వెహికల్ ఎక్కేసి ఇక వెళ్తున్నాం. సో నేనైతే బ్యాక్ సైడ్ కూర్చున్నా కాబట్టి మొత్తం రివర్స్లో కనిపిస్తుంది. ఇదైతే గోల్డెన్ జాకెల్ అనమాట. సో చూద్దాం, నక్క అనమాట, కాకపోతే గోల్డెన్ జాకెల్ గోల్డెన్ కలర్లో ఉంటుందంట, చూడాలి. సో మాకేమో ఏం కనిపించలే. ఇక నెక్స్ట్ వచ్చి చూస్తే కనిపించింది. ఇక మంచిగా ఫుడ్ తినేసి రెస్ట్ తీసుకుంటున్నాయి అనమాట. మళ్ళీ వాటిని డిస్టర్బ్ చేస్తే అరుస్తాయేమో అని చెప్పేసి వచ్చేసినాం. సో ఇక్కడైతే టోటల్ ఒక 5 or 6 ఉన్నాయన్నమాట ఈ గోల్డెన్ జాకెల్స్. ఇంకా వేరే ప్లేస్కి వచ్చి చూస్తే మాకు అక్కడ ఏం కనిపించలే. ఒక చెట్టు కనిపించింది, ఆ చెట్టుకి తొర్ర కనిపించింది, ఆ తొర్రలో ఔల్స్ ఉన్నాయి అన్నమాట. సో ఈ గోల్డెన్ జాకెల్కి ఆపోజిట్లోనే కనిపించినాయి అన్నమాట మనకు ఔల్స్. సో ఇక్కడ కూడా ఏదో యానిమల్ ఉంటుంది అని చెప్పిరు, కానీ మాకు
ఏం కనిపించలే అని అనుకుంటే ఒక యానిమల్ కనిపించింది. సో మనం నెక్స్ట్ అయితే ఈ ప్లేస్కి వచ్చేసాం, కానీ ఇక్కడ కూడా ఏం కనిపించలే. ఇగో ఈయనే మా తమ్ముడు, ఈయన కూడా అల్లరి ఎక్కువే. సో కొంచెం ముందుకెళ్ళి చూస్తే మనకి ఇక్కడ లేడీ లయన్ అండ్ మేల్ లయన్ అయితే కనిపించింది. సో 2 ఉన్నాయన్నమాట. వాటితో పాటే ఇంకా టాటాయిస్ కూడా ఉన్నాయన్నమాట. అవేమో బిక్కు బిక్కుమని చూస్తున్నాయి అసలు. సో ఇక నెక్స్ట్ అయితే మేమైతే ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడ మనకి చీతా కనిపించింది. సో చీతా అయితే మంచిగా ఎండ కొడుతుందని చెప్పేసి దాని ఇంట్లోకి వెళ్ళి కూర్చుందనమాట, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి. సో ఇక నెక్స్ట్ అయితే మనము టైగర్ని చూడ్డానికి వచ్చాము. సో ఇది టైగర్ చీతానో జాకెల్ ఏం అనిపించట్లేదు అసలు నాకు. సో నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి ఇంకొకటి ఉందన్నమాట చీతా. నాకైతే చీతా, లెపర్డ్ ఇంకా జాగ్వార్ని చూస్తే కొంచెం కన్ఫ్యూజన్ అయింది. సో నెక్స్ట్ అయితే హిప్పోని చూడడానికి వచ్చేసాం. సో హిప్పో అయితే నీటిలో మునుగుతూ స్విమ్ చేస్తూ మంచిగా ఉందన్నమాట. ఇక మా తమ్ముడు అయితే ఎగిరి చూస్తున్నాడు, కనిపించట్లే అనమాట. సో ఇక చూడండి ఇక్కడైతే 2 హిప్పోస్ ఉన్నాయి. సో నెక్స్ట్ రైనోసార్ని చూడడానికి వెళ్తున్నాం అనమాట. సో రైనోసార్ ఏది అని వెతుక్కుంటూ వెళ్తే ఒక రైనో కనిపించింది మాకు. అది కూడా స్విమ్ చేస్తూనే ఉంది మంచిగా. ఈ రైనో అయితే ఇంకా బురద నీళ్ళల్లో వండుకొని దొర్లాడుతుంది. ఇక మా చెల్లి అయితే చూసి ఈ రైనో ఏంది ఇట్లా వండుకొని చేస్తుంది, బ్యాడ్ రైనో అని అనుకుంటే వెళ్ళిపోతుంది. ఇక మా చెల్లి అయితే భయపడి వెళ్ళిపోయింది. ఇక మా తమ్ముడు కూడా వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోయిండు భయపడి. సో ఇక్కడ నెక్స్ట్ అయితే ఒక యానిమల్ని చూడడానికి వచ్చేసాం. సో ఆ యానిమల్ అయితే ఇదే అనమాట. క్యూట్ ఉంది కదా ఇది కూడా, కాకపోతే కొంచెం భయం అవుతుంది. ఇవైతే ఈమూస్ అనమాట. సో ఈమూని చూస్తే కూడా కొంచెం భయం అవుతుంది, ఎందుకంటే అవి కొంచెం రన్నింగ్ ఎక్కువ చేస్తాయి కదా. సో ఇక మేమైతే రైనో ఫుడ్ కోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఇక రైనో ఫుడ్ కోర్ట్ ఆపోజిట్లోనే మనకి స్వాన్స్ కనిపించాయి అనమాట. సో అక్కడ స్వాన్స్ అని చెప్పారు, కానీ పెలికన్స్ కనిపించాయి మాకు. సో పెలికన్స్కి అయితే కొంచెం లార్జ్ నోస్ ఉంటుంది కదా. సో ఇదిగోండి అవి పెలికన్స్. సో కాకపోతే ఏంటంటే మనకి స్వాన్స్ అంటే ఆరెంజ్ నోస్తో ఉంటాయి కదా ఇలానే, కానీ ఇవైతే లార్జ్ నోస్తో ఉన్నాయి పెలికన్స్. సో ఇది అన్నమాట. సో నెక్స్ట్ అయితే మనము ఒక యానిమల్ని చూడడానికి వచ్చేసాం. ఆ యానిమల్ నేమ్ కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఇక ఇక్కడైతే మనకి డీర్స్ కనిపించాయి. సో అన్ని డీర్సే కనిపిస్తున్నాయి మనకి జూ పార్క్ మొత్తం. సో ఇక వెహికల్ ఎక్కేసి వచ్చేసినాం. ఇక ఇక్కడైతే జిరాఫీ కనిపించింది, కాకపోతే జిరాఫీ ఎందుకో తన ఫేస్ చూపించాలి అనుకోవట్లేదేమో, కెమెరాలో బ్లర్గా కనిపించింది. నెక్స్ట్ అయితే ఫసిల్ పార్క్ వచ్చేసాం. ఇదైతే డైనోసార్ బోన్ అన్నమాట. సో ఇక అయితే కొన్ని రాళ్ళ టైప్ ఏమో ఉన్నాయన్నమాట. అవి ఏ యానిమల్స్ బోన్స్ ఏం అర్థం కాలే, కానీ మొత్తం వీడియో తీసుకుంటా కూర్చున్నా నేనైతే. అక్కడ నేమ్స్ ఉన్నాయి, చదువుదామనే లోపు బయటకు వచ్చేసిన నేను. ఇక అయితే రాళ్ళు ఏమేమో ఉన్నాయన్నమాట. అంటే ఇవి కొన్ని యానిమల్స్ బోన్స్ అనుకుంటా. సో నెక్స్ట్ అయితే మనం క్రోకోడైల్స్ని చూడడానికి వచ్చేసాం. సో ఇక్కడ క్రోకోడైల్స్ చూడండి మంచిగా, ఇవి కూడా ఫుడ్ తినేసి మంచిగా పండుకున్నాయి. ఇక్కడైతే కొన్ని క్రోకోడైల్స్ అయితే వాటర్లో ఉన్నాయి, కొన్ని అయితే బయట ఉన్నాయి, కొన్ని అయితే మంచిగా వాటర్ దగ్గరనే ఉన్నాయి అన్నమాట. ఇదైతే లార్జ్ నోస్ ఉంది. ఈ క్రోకోడైల్కి అయితే కొంచెం లార్జ్ నోస్ ఉంది. సో మేమైతే నెక్స్ట్ ఇక్కడికి ఇంటికి అయితే వచ్చేసాం. కొన్ని యానిమల్స్ ఉన్నాయి, కానీ అవి అయితే చూపించలేదన్నమాట. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.